నందనవనం అనే సుందరమైన అడవిలో ఏనుగుల సమూహం నివసిస్తూ ఉండేది. వాటికి అధిపతిగా గజపతి అనే ఏనుగు ఉండేది. వాటితో పాటు ఉండే కాళికాందుడు అనే ఏనుగుకి ఎప్పటి నుండో ఏనుగుల అధిపతిగా ఉండాలని కోరిక ఉండేది. గజపతికి అతని భార్య అంటే చాలా ఇష్టం. వీరికి సంతానం లేకపోవడం వల్ల మిగతా ఏనుగులంతా హేళనగా మాట్లాడేది. అది విని అతని భార్య చాలా బాధపడేది. ఒకరోజు రాజర్షి అనే ముని గజపతిని కలిసి సంతానం కోసం వనదేవతని పూజించమని చెప్తాడు. గజపతి అతని భార్య వనదేవతని పూజించగా దేవత అనుగ్రహిస్తుంది. ఒకరోజు రాత్రి సమయంలో గజపతి భార్యపై ఆకాశం నుండి వెలుగు పడుతుంది. కొన్ని నెలలకి గజపతి భార్య రెక్కల ఏనుగుకి జన్మనిస్తుంది.